మరువలేను నీ జ్ఞాపకాల మజిలి. ఆఫీస్కి వెళ్ళగానే బాస్ పిలుపు. రేపటి నుంచి ఈమెకి నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి అంటూ ఒక అమ్మాయిని చూపించారు. గుండ్రటి మొహము, కాటుక కళ్ళు, బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులో చక్కని చుక్కలా ఉంది. ఆమెను చూడగానే కళ్ళు జిగేలుమన్నాయి. చప్పగా సాగిపోతున్న నా జీవితంలోకి వెలుగులా వచ్చింది అనిపించింది. తక్షిత. గమ్మత్తైన పేరు తనది. సార్ మీరు అని సంబోధిస్తుంటే గారెలు బూరెలు వద్దు, పేరు పెట్టి పిలిస్తే చాలు అన్నా. ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఫోన్ ఎక్కువగా వాడనని చెప్పా. నేనేమైనా మీ గర్ల్ ఫ్రెండ్నా అస్తమానం ఫోన్ చేసి విసిగించడానికి? అవసరమైతేనే చేస్తా అంది. అమ్మాయి బాగా చొరవ తీసుకునే రకమని అర్థమైంది. వీకెండ్లో తాను పిలిస్తే చెప్పిన చోటకి వెళ్ళాను. ఓ గ్యాంగ్ని వెంటేసుకొని వచ్చింది. ఈయనే మా సార్, ఎప్పుడు చిల్గా ఉంటారు అంటూ అందరికీ పరిచయం చేసింది. వాళ్ళంతా నన్ను బ్రో అని పిలవాలని హంకుజారీ చేసింది. అందరం కలిసి ట్యాంక్ బండ్, బిర్లా టెంపుల్, చార్మినార్ ఇలా నగరమంతా చుట్టేశాం. మరునాడు మెసేజ్ చేసింది. హాయ్ మంకీ, నిన్న నా లైఫ్లో ఏనాడు లేనంత ఎంజాయ్ చేశా. ఈ సంతోషం జీవితాంతం కావాలనిపిస్తోందబ్బాయి. నా ఇంటి పేరు పొడుగ్గా ఉంది, నీ ఇంటి పేరు పర్మనెంట్గా ఇవ్వొచ్చుగా అంటూ ఎగిరి గంతేశా. ఈ క్షణం కోసమే ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నా. మా సైడ్ ఓకే, ఇక పెద్దల్ని ఒప్పించాలి, పెళ్లి చేసుకోవడమే తరువాయి. ఇలా మా ప్రేమ ప్రయాణం హ్యాపీగా సాగిపోతుండగా ఓ రోజు వారి నానమ్మకు బాగోలేదంటూ సడన్గా వెళ్ళిపోయింది తక్షిత. చేరగానే ఫోన్ చేస్తానంది, కానీ వారమైనా జాడలేదు. నేను చేస్తే స్విచ్ ఆఫ్. ఆమె స్నేహితుల్ని అడిగితే నంబర్ మార్చేసింది. మాకు టచ్లో లేదన్నారు. మా ఊరికి వెళ్ళాలంటే 10 గంటల ప్రయాణమని ఓసారి చెప్పినట్టు గుర్తు. ఆయన ఎన్ని రకాలుగా తన గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించా. ఈ బాధ ఎదురు చూపుల్లో ఉండగానే నన్ను బదిలీ చేశారు. తక్షిత జ్ఞాపకాలతోనే ముడిపడిన ఆఫీసు వదిలి వెళ్ళనని ఎంత బతిమలానినా మేనేజ్మెంట్ వినలేదు. చేసేదేమి లేక వేరే రాష్ట్రానికి వెళ్ళా. అక్కడ చలాకీగా ఉండే ఓ అమ్మాయిని చూసిన. తక్షిత రూపమే కళ్ళ ముందు మెదిలేది. నా చెక్కిళ్లపై కన్నీరు నిలిచేవి. 2 ఏళ్ళయ్యాక ప్రాజెక్టుకు పని మీద హైదరాబాద్ వెళ్ళా. సాయంత్రానికి ఆఫీస్ పని ముగించుకొని లిఫ్ట్ దగ్గరకు వచ్చా. లిఫ్ట్ తెరుచుకోగానే గులాబీ రంగు చీరలో ప్రత్యక్షమైంది ఒక ఆవిడ. తనెవరో కాదు, నేను ఇన్నాళ్ళుగా వెతుకుతున్న నా ప్రాణం సర్వస్వం. ఒకసారిగా నా కళ్ళను నేను నమ్మలేకపోయా. ఎలా ఉన్నావు, ఏమైపోయావు, ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావు? వరుసగా దూసుకొచ్చాయి ప్రశ్నలు. తక్షిత ఉలకలేదు, పలకలేదు. ఆఫీసు బయటకొచ్చి బస్టాప్ వరకు వెళ్ళింది. మౌనంగా తననే అనుసరించా. కనీసం తిరిగి కూడా చూడలేదు. కాసేపటికి ఒక వ్యక్తి చిన్న పిల్లాడితో వచ్చాడు. ఆ పిల్లాడిని భుజాన వేసుకొని అతడి బైక్పై కూర్చుంది. ఆ బాబుపై నీలం రంగు శాలువా కప్పి ఉంది. వ్యాలంటైన్స్ డే నాడు నేను తనకి ప్రేమగా ఇచ్చిన కానుకది. ఆ దృశ్యంతో నాకు పరిస్థితి మొత్తం అర్థమైంది. అక్కడే స్తనువులా నిల్చుండిపోయా. కాసేపటికి తన ఫ్రెండ్, మా పాత కొలికొకరు నన్ను గుర్తుపట్టి పిలిచింది. తక్షిత ఆ రోజు ఊరికెళ్ళిపోవడం దగ్గర నుంచి జరిగిందంతా చెప్పింది. తాను ఇంటికి వెళ్లేలోగా వాళ్ళ నానమ్మ చనిపోయిందంట. ఆ క్లిష్ట పరిస్థితుల్లో మా ప్రేమ విషయం చెప్పే ధైర్యం చేయలేదంట. కానీ కొన్నాళ్ళకే చుట్టాల అబ్బాయిని పెళ్లి చేసుకోమని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. అసలే బాధలో ఉండడం, మా సామాజిక వర్గాలు వేరు కావడం, వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకునే పరిస్థితి లేకపోవడంతో అతడితో తాళి కట్టించుకుందంట. కానీ నన్ను మోసం చేశాననే గిల్టీ ఫీలింగ్ వేధిస్తుందని, నన్ను జీవితాంతం మర్చిపోనని చెబుతూ ఏడ్చిందంట. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో ఈ మధ్య మళ్ళీ ఉద్యోగంలో చేరిందని చెప్పింది ఫ్రెండ్. ఇదంతా వినేసరికి నా గుండె బరువెక్కింది. తనతో ఊహించుకున్న కలలన్నీ కన్నీళ్ళలా బయటకొచ్చాయి. ప్రతి ప్రేమకి సంతోషకరమైన ముగింపు ఉండకపోవచ్చు మా ప్రేమల. కానీ ఒకసారి ఒక వ్యక్తిని ప్రేమిస్తే జీవితాంతం వాళ్ళ మంచి కోరుకోవడమే అసలైన ప్రేమ లక్షణం. నేను ఇప్పుడు అదే చేస్తున్నా. మా జ్ఞాపకాల మజిలీలతో ముందుకు సాగిపోతున్నా. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.